తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్కు నేడు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నేడు భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీసీ కుల సంఘాలు మరి వివిధ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీసీ బంద్ను విజయవంతంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే నేడు మొగుళ్లపల్లి వివిధ మండల కమిటీ మండల బీసీ నాయకులందరి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించిన ఈ ధర్నాలో భాగంగా ఇక్కడి నుండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీకి మరి బీసీ రిజర్వేషన్ 42% ఇస్తున్నామని తెలియజేసి మరి అసెంబ్లీలో తీర్మానించిన కాంగ్రెస్ పార్టీకి మీకు తెలియజేసేది ఏమంటే మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్న బీసీల అందరినీ మోసం చేస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీలు. అన్ని పార్టీలు మోసం చేసిన ఈ రెండు పార్టీలు నేడు బీసీలను మోసం చేయడం జరుగుతూ ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు మరి మీరందరూ పార్లమెంట్ దగ్గర ఎందుకు నిరసన కార్యక్రమం తెలియజేయడం లేదు? మీ గళాన్ని పార్లమెంట్లో ఎందుకు వినిపించడం లేదు? మీరు పార్లమెంట్ను స్తంభింపజేస్తే మరి ఈరోజు బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. మరి బీసీలకు న్యాయం జరగకుండా ఈరోజు అగ్రకులాలైన రెడ్డి వర్గం నుంచి బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నామన్న క్రమంలోనే 42% రిజర్వేషన్ ఇస్తే 50% రిజర్వేషన్లు దాటిపోతాయని ఒక కుంటి సాకుతోని ఈరోజు రిజర్వేషన్ అడ్డుకున్నారు కదా. మరి అదే భారత రాజ్యాంగం ప్రియాంబుల్లోనే చెప్పడం జరుగుతూ ఉంది, ఆస్తిలో అంతస్తులో సమాన వాటాను సాధించుకుంటామని. మరి ఆస్తిలో అంతస్తులు మరి బీసీలకు సమాన వాటా ఉన్నదా? మరి ఆస్తిలో అంతస్తులో సమాన వాటా ఇవ్వమని భారత రాజ్యాంగం చెప్తా ఉంది కదా. మరి అక్కడ మీకు తెలియలేదా భారత రాజ్యాంగం అందరికీ సమాన వాటా ఇవ్వమన్నది? మరి భారత రాజ్యాంగం 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పిందనే మాత్రం చెప్తా ఉన్నారు కదా. మరి ఈ మోసాన్ని బీసీ నాయకులు అందరూ అర్థం చేసుకోవాలి. ఒక్క కుంటి సాగు చూపించి ఈరోజు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా దశాబ్దాల కాలంలోనే ఇక్కడ బీసీలు తెలంగాణ గడ్డని పరిపాలించబోతున్నారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.